హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 10th చాప్టర్ ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 3లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోలో లైక్ టర్మ్స్ని అన్లైక్ టర్మ్స్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, అలాగే మనకు ఒక ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఎలా సింప్లిఫై చేయాలి, దాని వాల్యూ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము. దాన్ని బట్టి మనం ఎక్సర్సైజ్ 3లో ఉండే ప్రాబ్లమ్స్ని చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ పిఆర్ ఇన్ ది ఫాలోయింగ్ ఫిగర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ. మనకి కింద ఒక లైన్ ఇచ్చారు, ఈ లైన్ పేరు పిఆర్, మధ్యలో క్యూ అనే పాయింట్ కూడా ఉంది. ఈ లెంగ్త్ ఆఫ్ పిఆర్ కనుక్కోవాలి. ఇది మొత్తం 2 పార్ట్స్గా ఉంది. పి నుంచి క్యూ వరకు ఒక పార్ట్, క్యూ నుంచి ఆర్ వరకు సెకండ్ పార్ట్. ఈ 2 పార్ట్స్ని యాడ్ చేస్తే మొత్తం లెంగ్త్ ఆఫ్ పిఆర్ అనేది వస్తుంది. సో ఇది ఫిగర్ మనకి ఇక్కడ మనం కనుక్కోవాల్సింది లెంగ్త్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ పిఆర్. సో లెంగ్త్ ఆఫ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పార్ట్స్గా ఉంది. పీక్యూ ఫస్ట్ పార్టు, క్యూ నుంచి ఆర్ వరకు సెకండ్ పార్టు. పీక్యూ ప్లస్ క్యూఆర్. పీక్యూ లెంగ్త్ 3a ప్లస్ క్యూఆర్ లెంగ్త్ 2a. రెండింటి దగ్గర కూడా 2 టర్మ్స్లోనూ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 లైక్ టర్మ్స్. సో ఈ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేయాలి. 3 + 2 5. ఇక్కడ ఉన్న ఈ వేరియబుల్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి, 5a. సో లెంగ్త్ ఆఫ్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 5a. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్. కింద మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, ఈ ట్రయాంగిల్కి పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే లెంగ్త్ ఆఫ్ ది 3 సైడ్స్ని యాడ్ చేసినట్లయితే పెరిమీటర్ అనేది వస్తుంది. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 3 సైడ్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ మనకు నేమ్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ సైడ్ 2x, నెక్స్ట్ సెకండ్ సైడ్ 5x, థర్డ్ సైడ్ 6x. వీటన్నింటిలోనూ x అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఇవి లైక్ టర్మ్స్. న్యూమరికల్ కోఎఫిషియెంట్స్ని యాడ్ చేయాలి. 2 + 5 7, 7 + 6 13, x అన్నిట్లోనూ ఒకే వేరియబుల్ ఉంది 13x. పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 13x. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోనే సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్కి పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. అయితే ఇక్కడ మనకి 2 సైడ్స్ మాత్రమే ఇచ్చారు. రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇది కూడా 3x అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఉండే దీని సైడ్ కూడా 2x అవుతుంది. అయితే మనకి రెక్టాంగిల్ పెరిమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కదా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 2 × l + b. అంటే 2 లెంగ్త్లు 2 బ్రెడ్త్లు. 2 × l + b. 2 × లెంగ్త్ 3x ప్లస్ బ్రెడ్త్ 2x. బ్రాకెట్లో ఉన్న 2 కూడా లైక్ టర్మ్స్. యాడ్ చేసినట్లయితే 3 + 2 5x అవుతుంది. బ్రాకెట్కు ముందు 2 ఉంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 5x. సో బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. 2 5s 10x. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 10x. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, సబ్ట్రాక్ట్ ది సెకండ్ టర్మ్ ఫ్రమ్ ది ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దీన్ని ఫస్ట్ రాసుకోవాలి, సెకండ్ టర్మ్ని తర్వాత రాసుకోవాలన్నమాట. ముందు సబ్ట్రాక్షన్ చేయాలన్నా ఎడిషన్ చేయాలన్నా అవి లైక్ టర్మ్స్ అయి ఉండాలి అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. x అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఈ 2 లైక్ టర్మ్సే. నెక్స్ట్ p 2 సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా లైక్ టర్మ్సే. m² 2 సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా లైక్ టర్మ్సే. లైక్ టర్మ్స్ కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సెకండ్ టర్మ్ని ఫస్ట్ టర్మ్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఫస్ట్ టర్మ్ ఫస్ట్ రాసుకోవాలి, 8x - 5x. సో ఇక్కడ నెంబర్స్ని మైనస్ చేయాలన్నమాట. 8 - 5 3. ఇక్కడున్న వేరియబుల్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి, 3x. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి. ఫస్ట్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ని మైనస్ చేయాలి, 5p - 11p. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. 11లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 6. ఇక్కడున్న వేరియబుల్ p -6p అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ 13m² సెకండ్ టర్మ్ 2m². సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి, నంబర్స్ని మైనస్ చేయాలి. 13లో నుంచి 2 మైనస్ చేస్తే 11. ఇక్కడున్న వేరియబుల్ m², 11m². నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ మోనోమియల్స్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1. x వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ x బదులుగా 1ని రీప్లేస్ చేస్తూ కింద ఇచ్చిన మోనోమియల్స్ యొక్క వాల్యూస్ని కనుక్కోవాలి. ఫస్ట్ 1 -x.
సో మైనస్ ప్లేస్లో మైనసే రాస్తాము, ఎక్స్ ప్లేస్లో 1 రాస్తాము. సో మైనస్ ఎక్స్ వాల్యూ -1 అవుతుంది. నెక్స్ట్ 4x, దీని వాల్యూ కనుక్కోవాలి. 4x బదులుగా 1 రాయాలి. అయితే ఇలా రాసేటప్పుడు మనం దీన్ని బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. బ్రాకెట్లో మెన్షన్ చేయకపోతే 41 అవుతుందన్నమాట. దీని అర్థం 4 ఇంటూ ఎక్స్. సో 4 ఇంటూ ఎక్స్ వాల్యూ 1 కాబట్టి 4 ఇంటూ 1, 1ని ఇంటూ 1 అని రాయొచ్చు, లేదా ఇట్లా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. 4 ఇంటూ 1 4. నెక్స్ట్ థర్డ్ వన్ -2x². ఇక్కడ కూడా -2 ఇంటూ x² అని అర్థం. సో -2 ఇంటూ, సో ఇంటూ బదులుగా మనం బ్రాకెట్ని రాస్తాము. ఎక్స్ బదులుగా 1, మళ్ళీ ఎక్స్కి స్క్వేర్ ఉంది కాబట్టి 1కి స్క్వేర్. ముందు బ్రాకెట్లో ఉన్న వాల్యూని కనుక్కోవాలి. -2 1² అంటే 1 ఇంటూ 1 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2. మల్టిప్లికేషన్ చేసే 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మైనస్ ఉన్నా ఆన్సర్లో మైనస్ వస్తుంది. సో -2. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సింప్లిఫై అండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 4x + x - 2x² + x - 1. ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేయాలి, అలాగే దీని వాల్యూ కనుక్కోవాలి. ఎప్పుడు x = -1 అయినప్పుడు. సో ముందు ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేద్దాం. 4x + x - 2x² + x - 1. సో లైక్ టర్మ్స్ అన్నిటిని కూడా పక్కనే వచ్చేటట్లుగా రీఅరేంజ్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ x² టర్మ్ రాద్దాము. -2x². అలా రాసేటప్పుడు దాని ముందు ఉన్న సైన్తో సహా రాసుకోవాలి. ఇంకెక్కడా కూడా x² టర్మ్ లేదు. నెక్స్ట్ x టర్మ్స్ 4x + x, ఇక్కడ ఇంకొక x ఉంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ -1. సో ఇప్పుడు లైక్ టర్మ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని యాడ్ చేయాలి. మధ్యలో ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ టర్మ్ x² టర్మ్ ఇది ఒక్కటే కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాము. ఈ మూడు కూడా లైక్ టర్మ్సే కాబట్టి యాడ్ చేయాలి. 4x + x 5x, 5x + x 6x అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ ఇది ఒక్కటే ఉంది -1. ఇప్పుడు దీని వాల్యూని మనం x = -1 అయినప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలి. వెన్ x = 1 -1. సో ఇందులో x బదులుగా -1ని సబ్స్టిట్యూషన్ చేయాలి. -2, x బదులుగా -1, మళ్ళీ xకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ +6, ఇక్కడ 6 ఇంటూ x అని అర్థం. సో ఇంటూ అనడాన్ని మనం బ్రాకెట్లో డినోట్ చేద్దాం. -1. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ -1. ముందు ఈ బ్రాకెట్లో దాని వాల్యూ కనుక్కోవాలి. -2 -1ని 2 టైమ్స్ రాసుకుని మల్టిప్లికేషన్ చేయాలి. 1 1s 1, మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. సో ఈ బ్రాకెట్లో వరకు ఆన్సర్ మనకి +1 అనమాట. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 6 1s 6, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -6 అవుతుంది. నెక్స్ట్ -1. నెక్స్ట్ ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేయాలి. 2 1s 2, 2కి మైనస్ ఉంది కాబట్టి -2, -6 -1. 3 టర్మ్స్ కూడా నెగిటివ్ టర్మ్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. 2 6 8, 8 1 9, -9 అవుతుంది ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. రైట్ ది ఎక్స్ప్రెషన్ అని మనకు ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దాన్ని సింప్లిఫైడ్ ఫామ్లో రాసిన తర్వాత ఫైండ్ ఇట్స్ వాల్యూ వెన్ x = -2. x వాల్యూ -2ని సబ్స్టిట్యూషన్ చేసి ఆ సింప్లిఫైడ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేద్దాం. 5x² -4 -3x² + 6x + 8 + 5x - 13. లైక్ టర్మ్స్ అన్నిటిని కూడా రీఅరేంజ్ చేసి రాసుకుందాము. ముందు x² టర్మ్స్ 2 ఉన్నాయి. ఈ రెండు కూడా పక్కనే వచ్చేటట్లు రాసుకుందాం. 5x² - 3x². నెక్స్ట్ x టర్మ్స్ 6x + 5x, ఈ రెండు x టర్మ్స్. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ -4 + 8 - 13, -4 + 8 - 13. నెక్స్ట్ వీటిని సింప్లిఫై చేద్దాం. లైక్ టర్మ్స్ కాబట్టి మధ్యలో ఉండే సైన్ని బట్టి ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాము. ఈ రెండు లైక్ టర్మ్స్. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. 5లో నుంచి 3 మైనస్ చేస్తే 2. ఇక్కడ ఉన్న వేరియబుల్ x². నెక్స్ట్ ఈ రెండు కూడా లైక్ టర్మ్సే, రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. 6 + 5 11, 11x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్లో రెండింటికి మైనస్ ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే -17 అవుతుంది. +8, -17 + 8. మళ్ళీ ఈ రెండింటిని కూడా ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి.
2x స్క్వేరు ప్లస్ 11x యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుంటాము. 17లో నుంచి 8 మైనస్ చేయాలి. 8 మైనస్ చేసినట్లయితే 9 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -9 అవుతుంది. ఇది సింప్లిఫైడ్ ఫాము. ఇప్పుడు దీని వాల్యూని x -2 వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక్కోవాలి. ఇఫ్ x -2 అంటే x ఎక్కడ ఉంటే అక్కడ -2ని రీప్లేస్ చేయాలి. దీన్నే మనం సబ్స్టిట్యూషన్ అంటాము. 2 ఇంటూ x బదులుగా -2, xకి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ 11 ఇంటూ x ఇది. సో 11 బ్రాకెట్లో మెన్షన్ చేస్తాం x వాల్యూని -2. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ -9. ముందు ఈ బ్రాకెట్లో వాల్యూ కనుక్కోవాలి. 2 -2 స్క్వేర్ అంటే -2ని 2 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేయాలి. 2 2s 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. సో బ్రాకెట్లో దాని వాల్యూ 4 అనమాట. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 11 2s 22, ఒక నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -22 -9. నెక్స్ట్ ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేయాలి. 2 4s are 8. ఈ రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేసి మైనస్ పెట్టాలి. -31 అవుతుంది. మళ్ళీ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 31లో నుంచి 8 మైనస్ చేస్తే 23 వస్తుంది. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -23 అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం. ఇఫ్ x is equal to 1, y is equal to 2, ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో x టర్మ్స్ ఉన్నాయి, y టర్మ్స్ కూడా ఉన్నాయి. x బదులుగా 1, y బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేసి ఈ ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ని కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 4x - 3y + 5. సో x ఎక్కడ ఉంటే అక్కడ 1, y ప్లేస్లో 2ని రీప్లేస్ చేసుకు రాసుకోవాలి. 4 ఇంటూ x అనమాట. సో ఇంటూ 1 -3 ఇంటూ y వాల్యూ 2 బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్ అని అర్థం. 4 1s 4 మైనస్ ఈ రెండు మల్టిప్లికేషన్ చేయాలి. 3 2s 6 ప్లస్ 5. ఈ మూడిట్లోనూ ఈ రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసినట్లయితే 5 + 4 9 -6, 9 - 6 3. సో ఎక్స్ప్రెషన్ వాల్యూ 3. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. x² + y². x బదులుగా 1 సబ్స్టిట్యూషన్ చేయాలి, y బదులుగా 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. xకి yకి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్స్ రాసుకోవాలి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4, 1 + 4 5. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. xy + 3y - 9. xy అంటే ఇక్కడ x ఇంటూ y అని అర్థం. x బదులుగా 1, y బదులుగా 2. ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేయకపోయినట్లయితే ఇది 12 అవుతుంది. యాక్చువల్గా 1 ఇంటూ 2 2 అనమాట దీని ఆన్సర్. కంపల్సరీగా బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. ప్లస్ 3 ఇంటూ y వాల్యూ 2. నెక్స్ట్ -9 ఉంది. 1 ఇంటూ 2 2 ప్లస్ 3 ఇంటూ 2 6 -9. ఈ రెండు పాజిటివ్ నెంబర్స్. 2 + 6 8 -9. 8లో నుంచి 9 మైనస్ చేస్తే -1 వస్తుంది. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి -9లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 1. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ గివెన్ బై a is equal to l into b, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అని అర్థం. ఇఫ్ l is equal to 9 centimeters, b is equal to 6 centimeters, ఫైండ్ ఇట్స్ ఏరియా. l వాల్యూ b వాల్యూ ఇచ్చారు, ఏరియా కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఇచ్చేశారు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, ఏరియాని క్యాపిటల్ A అనే లెటర్తో డినోట్ చేస్తాము, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఫార్ములా. అయితే l వాల్యూ 9 ఇచ్చారు, సో l బదులుగా 9 రాసుకోవచ్చు. ఇంటూ b వాల్యూ 6, b బదులుగా 6 రాసుకోవాలి. 9 ఇంటూ 6, 9 6 are 54 సెంటీమీటర్స్ స్క్వేర్. ఏరియాకి యూనిట్స్ స్క్వేర్ అని రాయాలి, సెంటీమీటర్స్ స్క్వేర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ గివెన్ బై I is equal to PTR/100. p వాల్యూ, t వాల్యూ, r వాల్యూ ఇచ్చారు. ఫైండ్ ది వాల్యూ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నారు. p వాల్యూ 900, t వాల్యూ 2 years, r is equal to 5%. వీటి వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చిన ఇంట్రెస్ట్ ఫార్ములా రాసుకుందాం. గివెన్ I అంటే ఇంట్రెస్ట్ అని అర్థం. PTR/100. p అంటే ప్రిన్సిపల్ అమౌంట్, t అంటే టైము, r అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. p వాల్యూ 900 ఇచ్చారు, ప్రిన్సిపల్ అమౌంట్ 900, టైమ్ 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. బై ఫార్ములాలో 100 ఉంది. 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి.
2 5s 10, 10 9s 90. సో 90 రూపీస్ అనమాట ఇంట్రెస్ట్. మొత్తం ఎంత ఇవ్వాలి 2 years తర్వాత అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ది రిలేషన్షిప్ బిట్వీన్ స్పీడ్ని ఎస్ అనే లెటర్తో డినోట్ చేస్తాము, డిస్టెన్స్ డీతో డినోట్ చేస్తాము, అండ్ టైం టీతో డినోట్ చేస్తాము. స్పీడు, డిస్టెన్స్, టైంకి రిలేషన్ ఇచ్చారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దీన్నే సింపుల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ అని రాసుకోవచ్చు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎస్ ఇఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 135 meters అండ్ టీ ఈజ్ ఈక్వల్ టు 10 seconds. డి వాల్యూ టీ వాల్యూ ఇచ్చారు, మనం స్పీడ్ కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ మనం స్పీడ్కి, డిస్టెన్స్కి, టైంకి మధ్య ఉన్న రిలేషన్ ఇచ్చారు కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు డి బై టీ. అయితే ఇప్పుడు మనం ఎస్ వాల్యూ కనుక్కోవాలి. డి వాల్యూ టీ వాల్యూ ఇచ్చారు. డి వాల్యూ అంటే డిస్టెన్స్ 135, డి బదులుగా 135 రాసుకోవాలి, టీ బదులుగా 10 seconds అనమాట. సో ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేయొద్దు. డినామినేటర్లో 10 కానీ 100 కానీ 1000 కానీ ఉంటే న్యూమరేటర్లో పాయింట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ న్యూమరేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని, మనకి 10 అంటే ఒక 0 ఉంది కాబట్టి రైట్ నుంచి లెక్కేసుకొని ఒక నెంబర్కి ముందు పాయింట్ పెట్టుకోవాలి, అంటే 13.5. స్పీడ్కి మనకి యూనిట్స్ వచ్చేటప్పటికి km/h. ఇక్కడ మనకి మీటర్స్ సెకండ్స్లో ఇచ్చారు కాబట్టి m/s అని రాస్తాము. అదే ఇక్కడ కిలోమీటర్స్, ఇక్కడ మినిట్స్ అవర్స్ ఇచ్చినట్లయితే km/h అని రాసేవాళ్ళం. ఇప్పటి వరకు మనం లైక్ టర్మ్స్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ని ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలో నేర్చుకుని నెక్స్ట్ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం.